హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ వ్యూ ఎలా ఉందో. మొత్తం మంచిగా కప్పేసిందండి. సో టైం వచ్చేసి 6 అయి ఉండిద్ది. మా మమ్మీ మాత్రం ఉదయాన్నే లేవగానే ఫస్ట్ అయితే ఇంటి ముందు నీట్గా క్లీన్ చేసేసి ముగ్గేసేసింది. ఇంకా మా మరదలేమో ఇంట్లో పనులన్నీ చకచకా చేసేస్తుంది. మా తమ్ముడైతే అప్పుడే నిద్ర లేచాడు. నేను ఇంకా వీడియో తీస్తుండేలా గబక్కన మళ్ళీ దుప్పడేసేసుకున్నాడు. మా అమ్మ చలికోట వేసుకొని ఇంకా చలిలోనే చకచకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేస్తూ ఉంది. ఎందుకు ఇంత మార్నింగ్ లేసి హడావిడిగా పనులన్నీ ఉదయాన్నే కంప్లీట్ చేస్తున్నాము అంటే, సో ఫంక్షన్ ఉంది, మా అన్నయ్య పిల్లలది బర్త్డే అని చెప్పేసి వెళ్ళాలి పెందలాడి. అందుకని చెప్పేసి అందరం పెందలాడే లేసాం. మా పాప కూడా లేసేసింది. ఇక ఇంట్లో పనులు అయిపోయాక బ్రేక్ఫాస్ట్ చేసేసి అందరం అయితే ఇలా రెడీ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఇలా చకచకా గబగబా రెడీ అయిపోయి ఉదయాన్నే ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. మేము వెళ్ళాల్సిన ఊరు వచ్చేసి పొదిలండి. మీకు ఆల్రెడీ తెలుసు కదా, చాలా వీడియోస్లో చూపించాను మా అన్నయ్య వాళ్ళని. ఇక ఆకాష్ సుధీర్ వాళ్ళది బర్త్డే అండి, ఇద్దరిది ఒకరోజే. సో ఆ ఫంక్షన్ కోసమని ఇంక ఇలా మార్నింగే వెళ్తున్నాం. మా తమ్ముడేమో నిద్రపోతూ ఉన్నాడు. ఇంకా పాపను కాసేపు, మా అమ్మ కాసేపు, నేను అలా ఎత్తుకుంటా ఇంకా బస్సులో అయితే వచ్చేసాము. ఇంక ఇంటికి వచ్చినాక క్లిప్ ఇది చూస్తున్నారు కదా, ఎక్కడ వాళ్ళు అక్కడ రెస్ట్ మోడ్లో ఉన్నారు. రమా వాళ్ళు అయితే చర్చికి వెళ్ళారు. మేము వచ్చినప్పుడు అయితే లేరు. సో సండే కదా, ఖచ్చితంగా చర్చికి అయితే వెళ్తారు, అస్సలు మిస్ అవ్వరు. ఇక మేము రాగానే ఉప్మా చేసి వెళ్ళారు. మేమైతే ఇంక వచ్చేసి ఉప్మా తినేసాము. ఇంకా మా పిన్నామ చైతన్య ఏమో మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి మాత్రం ఎక్కడికి వచ్చిన పనులు తప్ప పాపం, అంటే మన అనుకొని అన్ని పనులు కలిసిమెలిసి చేస్తూ ఉంటారు. ఇక చర్చి నుంచి సుధీర్ కూడా వచ్చేసాడు. వాడికైతే విషెస్ చెప్తూ ఉన్నాను. మా బాబుకి సుధీర్ అంటే చాలా ఇష్టం. ఇంకా సుధీర్ ఫ్రెండ్స్ వస్తే అలా వాడి సైకిల్ తీసుకొని చాలా రోజులైంది కదా తొక్కి, అందుకని చెప్పేసి నేను ఒక ట్రిప్పు, మా మరదలు ఒక ట్రిప్పు, అలా ట్రిప్పులు వేస్తూ ఉన్నాం అనమాట. చిన్నప్పటి నుంచి కూడా నాకు సైకిల్ అంటే చాలా ఇష్టం. ఇంక ఇక్కడ మా బాబాయ్ అయితే చైతన్య పిల్లలతో, రమా పిల్లలు అందరూ ఉన్నారు కదా, ఇంక వాళ్ళ పిల్లలతో బయట ఆడుకుంటూ ఉన్నాడు. చూస్తున్నారు కదా. ఇంకా వీళ్ళు వచ్చేసి నైట్ డిన్నరు, అదే నైట్ ఫంక్షన్కి ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. చూస్తున్నారు కదా, తలా ఒకటి. మా పిన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు అందరూ వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేస్తూ ఉన్నారు. ప్రిపరేషన్ అయితే మా అన్న కేసు చేస్తూ ఉన్నాడు, పలావు, చికెన్ అన్నీ. ఇక్కడ కావ్య ఏమో డెకరేషన్ కోసం బెలూన్స్ అన్ని ఇలా ఊగుతుంది. అన్నయ్య వచ్చేసి మా అన్నయ్య ఆంజనేయులు అన్నయ్య, చైతన్య వాళ్ళ హస్బెండ్. సో పాపను ఎత్తుకొని పిల్లమ్మ కావడాలని చెప్తా ఉంది. ఇక్కడేమో మా అమ్మ టీ పెడుతుంది. సాయంత్రం అయ్యేసరికి టీ తాగితే మిగతా పనులన్నీ హ్యాపీగా చకచకా చేసేస్తారు కదా, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే టీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్లీ నైట్ ఫంక్షన్కి అయితే నేను ఇలా ఎల్లో కలర్ సింపుల్ శారీ అయితే కట్టుకున్నాను. ఫోటోలో అలా ఉంది కానీ రియల్గా శారీ అయితే చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. ఇంకా ప్రార్థన కూడా పెట్టించేశారు. నా అదృష్టం ఏంటంటే కరెక్ట్గా ప్రార్థన టయానికి పాప బాబు ఇద్దరు హ్యాపీగా నిద్రపోతూ ఉన్నారు. ఇంకా అందుకని చెప్పేసి నేను ప్రశాంతంగా ప్రార్థనలో అయితే కూర్చున్నాను. వీడెవడో వస్తున్నాడు. హ్యాపీ బర్త్డే టు యు, చప్పట్లు కొట్టండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే మై డియర్ సుధీర్, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. హల్లెలూయా. ఓకే, మీరు పెట్టండి, తల్లిదండ్రులు పెట్టండి. ఫోటోలు ఎవరు తీయరా? తీయండి. రమక్క పిల్లోడి పెడితే ఇద్దరు గండు నయం కదా, అమ్మగా తెచ్చుకుంటారు. ఫైనల్లీ కేక్ కటింగ్ అయిపోయాక ఇంకా పిల్లల నోట్లో అందరం కేక్స్ పెడతా చుట్టాల వరకు ఇలా ఫోటోలు అయితే దిగాము. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు గ్రూప్ ఫోటో అయితే దిగారు, మేమే మిస్ అయిపోయాము. సో ఫంక్షన్ అయితే చాలా హ్యాపీగా సందడిగా చాలా బాగా జరిగింది. చూస్తున్నారు కదా, ఇలా అందరూ ఫోటోలు దిగారు.
సో ఫైనల్లీ బర్త్డే అయితే చాలా హ్యాపీగా జరిగింది. మీరు అందరూ చూసే వాళ్ళు కూడా విష్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.